హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ అండి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ ఫాల్ట్ నుండి బిట్ లేని పేపర్ ఉండదు. పాలిటీ అంటే 16 ఆర్టికల్ ఇది, 17 ఆర్టికల్ ఇది కాదు. తెలంగాణ జిఎస్, ఏపీ జిఎస్లో పేపర్ అనేది చేంజ్ అయిపోయింది. పేపర్ చేంజ్ అయిన తర్వాత క్వశ్చన్ అడిగే విధానం కూడా మారిపోయింది. మనం ఎంత చదువుతుందో ముఖ్యం కాదు, ఎగ్జామినర్ ఏ టైప్లో అడుగుతున్నాడు, ఏ లెవెల్ అడుగుతున్నాడు, మనం ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలి. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఇక్కడి నుంచి టోటల్ ఎనఫ్ అండి. ఖచ్చితంగా జాబ్ వచ్చి తీరుతుంది. క్లాస్ విన్న ప్రతి ఒక్కరికి గ్యారంటీ. ఇది ఎంతవరకు కావాలి? 2.5 గంటలు కష్టపడితే నువ్వు నీ కుటుంబం 32 ఏండ్లు 39 ఏండ్లు హ్యాపీగా గవర్నమెంట్ కొలువులో ఉండవు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. కరెంటు పాలిటీ వచ్చేసి చూడండి, కరెంటు పాలిటీ ఈ క్రింది వాళ్ళు సరికానిది అడుగుతుంది సార్. ఇక్కడ సరికానిది ఏందండి? అయా 2024 సంవత్సరం 2024 నవంబర్ 11 నాడు నవంబర్ 11 నాడు 51వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా సంజీవ్ ఖన్నా ఉన్నారు. రేపు 2025 మే 13 నాడు ఈయన టైమ్ ఆఫ్ పీరియడ్ కంప్లీట్ అయింది. భారత రాజ్యాంగంలో 124 ఆర్టికల్ ఇది సుప్రీంకోర్టుకు సంబంధించింది. తొలి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే హెచ్జే కానియా. సుప్రీంకోర్టుకు దళితుడు చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి అంటే ఈయన వచ్చేసి ఇక్కడ సార్ జస్టిస్. ఆయన అంటే ఒక దళితుడు, అంటే ఈ దేశంలో ఒక దళితుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి అంటే కేరళ రాష్ట్రం చెందిన వ్యక్తి కేజీ బాలకృష్ణ అండి. ఇక్కడ మరి కేవలం 18 రోజులు మాత్రమే సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా తక్కువ కాలం పాటు పనిచేసిన వ్యక్తి అండి. జస్టిస్ నాగేంద్ర సింగ్ తండ్రి కొడుకులు ఇద్దరు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లుగా పనిచేసిన వ్యక్తులు. వైవి చంద్రచూడు అంటే డివై చంద్రచూడు, ధనంజయ యశ్వంత్ చంద్రచూడు ఆయన కొడుకు అండి. ఇండియాకి 50వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండి. ఇండియాకు అంటే తెలుగు ఎంతమంది తెలుగు వాళ్ళు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్లుగా పనిచేస్తారంటే 1 పర్సన్ ఆయన సార్ అంటే కోక సుబ్బారావు, మరొక పర్సన్ ఎన్వి రమణ. రేపు త్వరలో ఒక మహిళ సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్గా కాబోతుంది. ఇంతవరకు ఒక మహిళ కాలేదండి ఇక్కడ. ఓకే, సంజీవ్ ఖన్నా అండి. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఇక్కడ విజయ్ కిషోర్ రాత్కర్. విజయ్ కిషోర్ రాత్కర్ అండి. విజయ్ కిషోర్ మక్కువన్ కదండి. ఈ కిషోర్ అంటే కిషోర్ మక్కువనిన జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ అండి. కిషోర్ మక్కువను జాతీయ సమాచార చట్టం కమిషనర్ అంటే చైర్మన్ అంటే అంటే హీరాలాల్ సమారియా. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే విజయ్ కిషోర్ రాత్కర్. ఆమె మహారాష్ట్రం అండి. మహారాష్ట్ర యొక్క మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా పనిచేయడం జరిగిందండి ఇక్కడ. ఇలా మనకు అవగాహన ఉండాలి. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ గంగారాం ఆహిర్ అండి. హంసరాజ్ గంగారాం ఆహిర్ బీజేపీ యొక్క లోక్సభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి, మహారాష్ట్రానికి చెందిన వ్యక్తి అండి. నిర్భయ చట్టం అండి ఇక్కడ 2012లో నిర్భయ లేదా జ్యోతి సింగ్ పాండే యూపీకి చెందిన వ్యక్తి. ఆమె ఢిల్లీలో ఒక పారామెడికల్ ఎంట్రన్స్ రాయడానికి ఢిల్లీకి వచ్చింది. కొద్దిమంది సామూహికంగా అత్యాచారం చేశారు. వాళ్ళ 5గురిని కూడా ఇక్కడ 4గురిని ఒక అతను అందులో సూసైడ్ చేసుకున్నాడు జైల్లో. 4గురిని 2020 మార్చి 20 నాడు ఢిల్లీలో తిహార్ జైల్లో ఉరిదీశారు. ఈ నిర్భయ లేదా జ్యోతి సింగ్ పాండే 2012లో మరణం తర్వాత ఈ దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక నేరాల నిర్మూలన అధ్యయనం కోసం నియమించిన కమిషనే జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ అండి. ఆ కమిటీ సూచన మేరకే 2013 నుండి ఇండియాలో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. ఇందులో బి మాత్రమే రాంగ్ ఉందండి ఇక్కడ. సెకండ్ చూడండి,
ఈ క్రింది వల్ల సరి అనేది కాదు. అయ్యా వెంకటరమణి వెంకటరమణి అని ప్రజెంట్ భారత అటార్నీ జనరల్ అండి. 76 ఆర్టికల్ భారత రాజ్యాంగంలో అటార్నీ జనరల్కి సంబంధించింది. ప్రపంచ కరప్షన్లో చైనా 76వ స్థానం ఉంది. కబడ్డీలో 7 ప్లేయర్స్ అండి. వాలీబాల్లో 6 ప్లేయర్స్ అండి. హేలీ తోకచుక్క 76 ఏళ్ళకు ఒక్కసారి కనిపిస్తుందండి. 2025 జనవరి 1కి DRDO సంస్థను స్థాపించి 67 ఏళ్ళు కూడా పూర్తి కావడం జరిగిందండి. యూపీఎస్సీ చైర్మన్ అండి, చైర్పర్సన్ ప్రీతి సుడాన్. గతంలో ఈమె ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఇండియా తరపున ఒక అధికారిగా పనిచేసిన వ్యక్తి, ఒక IAS ఆఫీసర్ అండి. ఈమె ఒక ప్రీతి సుడాన్ ఒక మహిళ ఇవాళ యూపీఎస్సీకి చైర్పర్సన్గా నియమితులు కావడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇక్కడ ప్రధానంగా కె సంజయ్ మూర్తి అండి, ఆయన 15వ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అండి. సంజయ్ మల్హోత్రా అంటే రిజర్వ్ బ్యాంకు గవర్నర్ అండి. టీవీ సోమనాథన్ అంటే ఆయన కేంద్ర క్యాబినెట్ యొక్క కార్యదర్శి అండి. కె సంజయ్ మూర్తి ఇండియాకి ఈయన 15వ కంట్రోలర్ ఆడిటర్ జనరల్. ఈయన ఇండియాకి 15వ కాగండి. ఈయన నరేంద్ర మోడీ కూడా ఇండియాకి 15వ ప్రధానమంత్రి. ఇక్కడ ద్రౌపది ముర్ము కూడా ఇండియాకి 15వ రాష్ట్రపతి. ఎన్నిక 16, ఆమె వరుస క్రమంలో 15వ రాష్ట్రపతి. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య కూడా 15 మంది అండి. భద్రతా మండలిలో ఉన్న యొక్క టోటల్ కంట్రీస్ కూడా 15 దేశాలండి. ఇక్కడ ఒకే కాగ్ గురించి చెప్తున్న ఆర్టికల్ 148 ఆర్టికల్ కాగ్ గురించి ఇక్కడ చెప్తుందండి. 148 ఆర్టికల్ అండి. 18వ లోక్సభకి అంటే విడతలు సార్ ఇక్కడ అంటే ఎన్ని విడతలండి? 7 విడతల్లో ఎన్నికల్ని నిర్వహించారండి. ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వస్తే లాస్ట్ ఇయర్ మార్చిలో స్టార్ట్ అయిందండి. 7 విడతల్లో ఎన్నిక జరిగింది. మొత్తం కూడా అతిపెద్ద పార్టీ బీజేపీ 243 ఎంపీలు, కాంగ్రెసు 99 ఎంపీసు. ఈ లోక్సభ ఎన్నికల్లో ఒక మహిళా ఎంపీల సంఖ్య 75 మంది మహిళా ఎంపీలు. అత్యధిక శాతం ఓటింగ్ పోలైంది అస్సాము, తక్కువ జార్ఖండ్ నుండి ఓటింగు పోలైన యొక్క సంఘటన సార్. ఓకే, ఇందులో అన్నీ కూడా ఇక్కడ ఇందులో కరెక్ట్గా ఉన్న సంఘటన. 2024 జూలై 7 నాడు దేశంలో IPC, CRPC ఎవిడెన్స్ యొక్క యాక్ట్ చట్టాల ప్లేస్లో కొత్త చట్టాలు ఇలా అమలుకి వచ్చినాయి. ఇందులో సంబంధం లేదు. BNS భారతీయ న్యాయ సంహిత, భారతీయ BNSS భారతీయ నాగరిక సురక్ష సంహిత, BSA భారతీయ సాక్ష్య ఆధీనం సార్ ఇక్కడ. ఓకే, ఇది మాత్రం సంబంధం లేదు. గ్యారెంటీ రేపు కరెంటు పాలిటీ నుండి ఈ ఏరియా నుండి అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. ఓకే, మరొకటి సార్, ఈ క్రింది వన్లో సరైనవి అంటుండు. ఎన్నమ్మా 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనాగారియా రేపు 2026 ఏప్రిల్ 1 నుండి బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. నీతి ఆయోగ్ సంస్థకి తొలి ఉపాధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఈ యొక్క అరవింద్ పనాగారియా సార్. మరి 2026 నుండి 8వ వేతన సంఘం అమల్లోకి రాబోతున్న యొక్క సంఘటన. ప్రధానమంత్రి మ్యూజియం కౌన్సిల్లో సభ్యురాలుగా ఒకే స్మృతి ఇరానీ ఈ మధ్య సభ్యురాలుగా గుర్తించారు. మొన్న ఉత్తరప్రదేశ్లో ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి స్మృతి ఇరానీ. దేశంలో ప్రజెంట్లీ 24 కదండి, 25 హైకోర్టులు ఉన్నాయండి. 25 హైకోర్టులు ఉన్నాయి, 8 రాష్ట్రాలు ఉన్నాయి, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, 8 అంటే 9 ఇక్కడ ఒకే 9 పిన్ కోడ్ జోన్లు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా దేశంలో ఉన్న యొక్క సంఘటన సార్. ఓకే, మరి మరొకటి చూడండి సార్, ఈ కింది వాటిలో సరైన వాటిని గుర్తించమని చెప్తుండు. ఏందండి, మధ్యప్రదేశ్ ఇక్కడ అసెంబ్లీ స్థానాలు రాంగ్ అండి. 231
మధ్యప్రదేశ్ అండి. 224 ఇక్కడ కర్ణాటక సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్లో పాలిటీ అంటున్నాం. ఓకే, 18 లోక్సభలో ఇండోర్లో ఓకే 2,10,000 పైగా ఇండోర్లో 100కి అత్యధికంగా ఓట్లు రావడం జరిగింది సార్ ఇక్కడ. ఓకే, బంగారం ఎన్ని క్యారెట్లు? 24 జాతీయ ఇక్కడ సార్. మరి భారత రాజ్యాంగంలో ఎన్ని భాషలు గుర్తించారు? 22. బీఆర్ అసెంబ్లీ స్థానాలు ఎన్ని? 243 అండి. 243 త్రిపుర 7ది. ఓకే, 342. 342 అంటే ఏంది? పాకిస్తాన్ యొక్క పార్లమెంట్ స్థానాలు. మణిపూర్లో ఇక్కడ సార్. ఓకే, బీహార్ స్టేట్లో మరి ప్రశాంత్ కిషోర్ కూడా ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తే. నితీష్ కుమార్ ఇక్కడ సార్. అంటే ఈ దేశంలో తొలిసారిగా కులాల వారీగా జనాభా లెక్కలు సేకరించిన తొలి రాష్ట్రం అంటే బీహార్. దాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసిన యొక్క సంఘటన. మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ రాజీనామా చేయడం జరిగింది. గత 2 years నుంచి మణిపూర్లో కూక్యూ మైతి తెగల మధ్య ఘర్షణ జరుగుతుంది. 60 అసెంబ్లీ స్థానాలు. మణిపూర్ 60, మేఘాలయ 60, త్రిపుర 60. ఓకే సార్, ఇక్కడ మరి అరుణాచల్ ప్రదేశ్ కూడా 60 అసెంబ్లీ స్థానాలు. మణిపూర్ అంటున్నాం, మేరీ కోమ్ ఈ రాష్ట్రమే. ఓకే, మణిపూర్ అంటున్నాం, ఆమె వచ్చేసి ప్రముఖ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను కూడా ఈ రాష్ట్రమే. ఒలింపిక్స్లో మెడల్ విన్నర్ అండి. ఓకే, మరొక అంశం సార్. 2025 ఫిబ్రవరి 5న ఢిల్లీ శాసనసభకు ఎన్నికలను నిర్వహించారు. ఈ క్రింది వారిలో సరికాదు అంటుండు. ఏందండి, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. రైట్ అండి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా విన్నర్ కాలే. తప్పండి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలు, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలు. ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుండి పరమేశ్వరం వర్మ కీలకమైన పాత్ర పోషించారు. ఓకే అండి. 2015లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించినప్పుడు ఓకే, ఆ తర్వాత ఈ పార్టీ ఓకే సార్ ఘనమైన విజయాన్ని సాధించింది. 15 ఏండ్ల అంటే దాదాపు ఇక్కడ 15 ఏండ్ల పాటు ఆమ్ ఆద్మీ పార్టీ దాదాపు సార్ ఇక్కడ ఓకే ఘనమైన యొక్క ఫలితాలు కూడా సాధించిన యొక్క అంటే దాదాపు సార్ ఇక్కడ 2015లో ఈ పార్టీ ఇక్కడ ఏర్పడితే 2015 నుండి దాదాపు వచ్చేసి 2025 వరకు ఇక్కడ అంటే అధికారంలో ఉంది. బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది. ఈయన అరవింద్ కేజ్రీవాలే ముఖ్యమంత్రి హోదాలో ఓడిపోయారు. ఈ దేశంలో ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులంటే శిబు సోరెన్ జార్ఖండ్, ఒక బుద్ధాదేవ్ భట్టాచార్య ఈయన ఎక్కడ సార్ అంటే వెస్ట్ బెంగాల్, పుష్కర్ సింగ్ ధామి గతంలో ఉత్తరాఖండ్, ఇప్పుడు సీఎం. మరి ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్, ఆమె షీలా దీక్షిత్ కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఓడిపోయిన యొక్క సంఘటన సార్. లేటెస్ట్గా జరిగిన యొక్క అసెంబ్లీ ఎన్నికలు అంటే ఢిల్లీ శాసనసభ కండి. మరొకటి సార్, ఈ కింది వాళ్ళు సరైన వాటిని గుర్తించండి. ఏందండి, 2018లో నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. ఓకే అండి, నిర్భయ చట్టం 2018 అండి, తప్పు కదండి. 2013 అండి నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. జేఎస్ వర్మ కమిటీ అండి. నిర్భయ అసలు పేరే జ్యోతి సింగ్ పాండే అండి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అండి. 2020లో నూతన విద్యా విధానం చట్టం అమల్లోకి వచ్చిందండి. ఎన్ఈపీ అండి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 5+3+3+4 విద్యా విధానం. రంగార అంటే కస్తూరి రంగన యొక్క కమిటీ సూచన మేరకే ఎన్ఈపీ ఇక్కడ అమల్లోకి వచ్చిందండి. 2025 జనవరి 27 నాడు కామన్ సివిల్ కోడ్ విధానాన్ని అమలుపరిచింది ఉత్తరాఖండ్. కామన్ సివిల్ కోడ్ విధానాన్ని అమలు కోసం గుజరాత్లో నియమించిన కమిషన్ రంజన్ దేశాయ్, జస్టిస్ రంజన్
దేశాయ్ కమిషన్ ఇక్కడ అంటే కమిటీని నియమించిన యొక్క సంఘటన సార్. ఇది లేటెస్ట్, ఇది కరెంటు పాలిటీ యొక్క అంశాలు సార్. వీటిపైనే ఎగ్జామ్లు ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. మరొకటి చూడండి సార్, ఇక్కడ ఏందండి ఈ కింది వాటిలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించండి. నిర్భయ చట్టం అమలు అధ్యయనం కోసం నియమించిన కమిషన్ జేఎస్ వర్మ. ఓకే అండి. లాస్ట్ ఇయర్ మణిపూర్ రాష్ట్రంలో గిరిజన తెగలు కికియు మైతి తెగల మధ్య ఘర్షణ అధ్యయనం కోసం గీతా మిట్టల్ కమిటీని నియమించారండి 3 సభ్యులతో. ఈమె గతంలో జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేసిందండి. ఓకే సార్. ఇక్కడ వక్ఫ్ బోర్డు అండి. ఇక్కడ వక్ఫ్ బోర్డు యొక్క బిల్లు సవరణ కోసం జగదాంబిక పాల్ కమిటీని కేంద్రం నియమించింది. ఓకే అండి. 1 నేషన్ 1 ఎలక్షన్ అధ్యయనం కోసం నియమించిన కమిటీ జేపీసీ కమిటీ. పిపి చౌదరి జేపీసీ కమిటీ చైర్మన్. ఈయన రాజస్థాన్ స్టేట్ బీజేపీ సీనియర్ పార్టీ లీడర్. గతంలో 1 నేషన్ 1 ఎలక్షన్ అసాధ్యాలపైన రామ్నాథ్ కోవింద్ కమిటీ నియమిస్తే దీని అమలు కోసం జేపీసీ జాయింట్ పార్లమెంట్ యొక్క కమిటీని కేంద్రం నియమించిన యొక్క సంఘటన సార్. ఓకే. మరొకటి ఈ క్రింది వాటిలో తప్పుగా ఉన్న వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుండు. ఏందండి మోడీ వారణాసి నుండి 3 సార్లు ఎంపీగండి. 2001 నుండి 14 వరకు గుజరాత్ సీఎం. 14, 19, 24 3 సార్లు పిఎంగా అండి ఇక్కడ. ఓకే. 18 లోక్సభ ఈ యొక్క లోక్సభ యొక్క ఎన్నికల్లో 7 విడతల్లో నిర్వహించారు. ఓకే అండి. 16 సార్లు రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించారు. ఓకే అండి. వరుస క్రమంలో ఆమె 2వ మహిళ అంటే 15వ రాష్ట్రపతి. మహిళల్లో 2వ మహిళ రాష్ట్రపతి. ఎందుకంటే బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు ఎన్నిక కావడం జరిగింది. వి రామసుబ్రహ్మణ్యం జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్గా పనిచేస్తున్నారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుగా చీఫ్ జస్టిస్గా ఉండి రిటైర్ అయిపోయిన వ్యక్తి సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నీదంటూ ఒక జాబ్ ఉండాలి. గతంలో ఎక్కడ మిస్ అయినావు, ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోయినావు, ఈసారి నువ్వు జాబుతోనే తిరిగి వెళ్ళాలి. టోటల్ ఎనఫ్ సార్. ఏది ఎంతవరకు కావాలి అంతవరకు మీకు మ్యాటరు అందిస్తున్నాం సార్. టోటల్ ఎనఫ్ సార్. ఎగ్జామినరు ఎలా అడిగినా కూడా ఇక్కడ. ఓకే. ఈ క్రింది వారిలో సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతాడు. ఏంటండి 2005 అక్టోబర్ సార్ ఇక్కడ 12న సమాచార చట్టం అమల్లోకి వచ్చింది. ఓకే సార్. ఇక్కడ 2005 ఏప్రిల్ 1 నుండి సార్ ఇక్కడ ఓకే గృహ హింస చట్టం అయ్యా 2005లో అక్టోబర్లో గృహ హింస చట్టం వచ్చింది కానీ ఏప్రిల్ కాదండి. ఇది రాంగ్ ఉందండి. ఇయర్ ఓకే కానీ అక్టోబర్ కానీ ఏప్రిల్ కాదు. 2018 ఆగస్టు 1 నుండి ట్రిపుల్ తలాక్ చట్టం ఇక్కడ అమల్లోకి వచ్చింది. జాతీయ న్యాయ యూనివర్సిటీని కర్నూలులో నిర్మిస్తున్నారు. పెట్రోల్ యూనివర్సిటీ విశాఖలో నిర్మిస్తున్నారు. ఒకే గిరిజన యూనివర్సిటీ సాలూరులో విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్నారు. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం జిల్లాలో ఉంది. ఉర్దూ యూనివర్సిటీ కర్నూలు జిల్లాలో ఉంది. నల్సార్ యూనివర్సిటీ తెలంగాణలో ఉంది. తెలంగాణలో యంగ్ స్కిల్ ఇండియా యూనివర్సిటీ మీర్ఖాన్పేటలో నిర్మిస్తున్నారు. ఆనంద్ మహేంద్ర దీనికి చైర్మన్ ఉన్నారు. టోటల్ ఎనఫ్ సార్. ఎగ్జామినరు ఏ విధంగా అడిగినా కూడా నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఒక విజేతగా ఇక్కడి నుంచి మీరు తిరిగి వెళ్ళాలి. టోటల్ ఎనఫ్ సార్. ఏ లెవెల్ అడిగినా కూడా ఒక లేటెస్ట్ కరెంటు పాలిటీ యొక్క అంశాల నుండిది. ఓకే. థ్యాంక్ యూ అమ్మ.